బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. డీజీపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. డీజీపీ కార్యాలయాన్ని ముట్టడికి బీజేపీ కార్యకర్తలు యత్నించారు. ఇక బారికేడ్లను తోసుకొని మరి కార్యాలయం ముందుకు దూసుకొచ్చారు. దీంతో బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. మక్తల్లో బీజేపీ అభ్యర్థి ఆత్మహత్యపై బీజేపీ నిరసనలకు దిగింది. మంత్రి శ్రీహరి వేధింపులే కారణమని బీజేపీ ఆరోపిస్తుంది. అయితే అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఇక పోలీసులు కార్యకర్తలను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలిస్తున్నారు. అయితే నారాయణపేట జిల్లా మక్తల్లో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి మహదేవప్ప నిన్న ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఆత్మహత్యకు ప్రత్యర్థుల వేధింపులే కారణమని వారి తరపు బంధువులు ఆరోపిస్తున్నారు. మహదేవప్ప 6వ వార్డు నుంచి పోటీ చేస్తున్నారు. అయితే రాష్ట్రంలో ఈ నెల 11వ తేదీన మున్సిపాలిటీ ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 9న సోమవారంతో ప్రచారం ముగిసింది. ఇక ప్రచారం చివరి రోజు సోమవారం ఎంపీడీకే అరుణతో ప్రచారంలో పాల్గొన్న మహదేవ్ అనంతరం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మున్సిపల్ ఎన్నికల భరి నుంచి తప్పుకోవాలని ముందు నుంచే మహదేవ్ పై ఒత్తిళ్లున్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక డీజీపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. డీజీపీ కార్యాలయాన్ని ముట్టడికి బీజేపీ కార్యకర్తలు యత్నించారు. బారికేడ్లను తోసుకొని కార్యాలయం ముందుకు దూసుకువచ్చారు. దీంతో బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. మక్తల్లో బీజేపీ అభ్యర్థి ఆత్మహత్యపై బీజేపీ నిరసనలకు దిగింది. మంత్రి శ్రీహరి వేధింపులే కారణం అని బీజేపీ ఆరోపిస్తుంది. దాంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. అయితే పోలీసులు కార్యకర్తలను అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలిస్తున్నారు. ఇక నారాయణపేట జిల్లా మక్తల్లో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి మహదేవప్ప నిన్న ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఇక ఆత్మహత్యకు ప్రత్యర్థుల వేధింపులే కారణమని వారి తరపు బంధువులు ఆరోపిస్తున్నారు. మహదేవప్ప 6వ వార్డు నుంచి పోటీ చేస్తున్నారు. అయితే రాష్ట్రంలో ఈ నెల 11వ తేదీన మున్సిపాలిటీ ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 9న సోమవారంతో ప్రచారం ముగిసింది. ఇక ప్రచారం చివరి రోజు సోమవారం ఎంపీడీకే అరుణతో ప్రచారంలో పాల్గొన్న మహదేవప్ప అనంతరం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మున్సిపల్ ఎన్నికల భరి నుంచి తప్పుకోవాలని ముందు నుంచే మహదేవ్ పై ఒత్తిళ్లున్నాయని కుటుంబ సభ్యులైతే తెలిపారు. బీజేపీ గెలుస్తుందమ్మా, నేనే గెలుస్తా. ఓట్ల మాత్రం నేను జీవితంలో ఓడిపోను, నేనే గెలుస్తా. నాదే ఫస్ట్ నంబర్ ఉంది, నేనే గెలుస్తా. బీజేపీకి ఫుల్ పవర్ ఉంది. ఆడ చూసి అదే వస్తుంది అందరి నోట్లలో. నేనే గెలుస్తా. గెలిచిన కూడా నన్ను పెట్టారు, నాకు ఒత్తిడి పెట్టిండ్రు, నన్ను బెదిరిస్తున్నారు, ఏమేమో మ్యాటర్లు పెడుతున్నారు ఫోన్లు అన్నాడు. అవి ఎవరో పెడుతుంటారు బెదిరికు. నాకు అది ఇస్తాడు డూసు. ఎవరైనా ఊరోళ్ళు ఎవరైనా తాగొచ్చులో పెడుతుంటారు అట్లా భయపెట్టాలని. భయపడకు, ధైర్యంగా ఉండి నీవని చెప్పినాము. లేదమ్మా, మీకు తెలిసే కథ కాదు తల్లి, రాజకీయాల గురించి మనకు తెలియదు, మనం ఎవరిని చెడ్డోళ్ళం కాదమ్మా. నన్ను పోన్నారు ఒకటి నాకు బేడీ లేస్తామని పెట్టిండ్రు, బేడీ లేస్తారంట. గెలిస్తే కూడా గెలిచిన రోజే నన్ను పట్టుకపోయి ఎక్కడెక్కడ ఆగం చేస్తారేమో అన్నాడు. నీది బ్రహ్మ అట్లా ఊహించుకుంటావు, నీది బ్రహ్మ. ఎవరు చెడ్డోడు కాదు. మనకి ఎక్కడోళ్ళకి వచ్చింది కాబట్టి మనం దాంట్లో పోయినాము, లేకుంటే మనం ఏం కోతుంటిమప్ప. మన అంత భయం ఉన్నాడు, ఏం కోతివని కూడా అన్నాం సారు. లేదమ్మా, నేను ఇట్లా చేస్తారని తెలియలేదు, నేను నమ్ముకొని ఊరిని నమ్ముకొని వచ్చిన, నేను మనకి ఎక్కడోళ్ళకి వచ్చింది కాబట్టి నేను వచ్చిన అన్నాడు. అదే అన్నాడు సార్, ఇంకేం తెలియదు. గెలుస్తాం అయితే నేనే పక్క గెలుస్తాను కూడా చెప్పిండు. భయపడదే లేదు. అట్లా ఊహించుకుంటావు, నీది బ్రహ్మ. ఎవరు చెడ్డోడు కాదు. మనకి ఎక్కడోళ్ళకి వచ్చింది కాబట్టి మనం దాంట్లో పోయినాము, లేకుంటే మనం ఏం కోతుంటిమప్ప. మన అంత భయం ఉన్నాడు, ఏం కోతివని కూడా అన్నాం సారు. లేదమ్మా, నేను ఇట్లా చేస్తారని తెలియలేదు, నేను నమ్ముకొని ఊరిని నమ్ముకొని వచ్చిన, నేను మనకి ఎక్కడోళ్ళకి వచ్చింది కాబట్టి నేను వచ్చిన అన్నాడు. అదే అన్నాడు సార్, ఇంకేం తెలియదు. గెలుస్తాం అయితే నేనే పక్క గెలుస్తాను కూడా చెప్పిండు. భయపడదే లేదు. గెలుస్తాడు మళ్ళీ నన్ను భయపెట్టిస్తున్నారు అన్నారు సార్. రేపు ఎలక్షన్ ఉండడంతో కొందరు వ్యక్తులు బెదిరించడంతోనే ఆత్మహత్య చేసుకున్నారని కొందరు పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితి. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రత్యర్థి అభ్యర్థుల బెదిరింపుల వల్లే ఇతను సూసైడ్ చేసుకున్నారా, వేరే కారణం ఉందా అనే దానిపై దర్యాప్తు చేపడుతున్నారు.
అయితే మహదేవప్ప ఆత్మహత్యపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు స్పందించారు. తమ అభ్యర్థి బలవన్ మరణానికి పాల్పడటం తీవ్రంగా కలిచివేసిందని కామెంట్ చేశారు. ఇది అత్యంత బాధాకరమైన ఘటన అని, మహదేవప్ప కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అన్నారు. భయపడేలాగైతే క్యాండిడేట్గా ఉండకండి. ఎట్లా భయం సృష్టించడము కాంగ్రెస్కి అలవాటు. మరి వాళ్ళు గెలవాలనే ఒకే ఒక ఇదితోన ఎన్నో రకాల ఇదికి దిగజారుతారు. మీరు భయపడకుండా పోటీ చేసేలాగైతే మేము అభ్యర్థిగా ప్రకటిస్తాం, లేకపోతే ఆల్టర్నేటివ్గా క్యాండిడేట్ అని చెప్పాం. అవకాశం ఇవ్వండి, పోటీ చేస్తామన్నారు. పోటీ చేసిన తర్వాత కూడా, విత్డ్రాయల్స్ అయిపోయిన తర్వాత కూడా నా దగ్గరకు వచ్చి 2-3 సార్లు ఆయన చెప్పడం జరిగింది. నన్ను సరెండర్ కమ్మంటున్నాడు, వాళ్ళు ఎంబడి తిరగమంటున్నారు, నీ ఒకవేళ తిరగకపోతే తగిన మూల్యం చెల్లిస్తావని అంటున్నారు. మా అందరితో చెడ్డగా కావాలనుకుంటే నువ్వు నిలబడు, దాని పరిణామాలు తర్వాత తెలిస్తే నీకని బెదిరిస్తున్నారని అన్నారు. బెదిరకురా నాయన, మక్తల్లో భారతీయ జనతా పార్టీ బలంగా ఉంది, ఊర్లో కూడా నీకు బలం చాలా ఉంది, వాళ్ళ బెదిరింపులకు లొంగకని చెప్పి నయాన భయాన అన్ని విధాలుగా వాళ్ళను ఒప్పించి ధైర్యం చెప్పి పంపించడం జరిగింది. చివరకు ఊర్లో ఏమైనా వ్యవహారం చేశారంటే, వాడు గెలిస్తే, ఒకవేళ గెలిస్తే వాడి సంగతి చూస్తాం మేము, వాడిని మాత్రము ఇంకా ఏమో రకరకాలుగా బెదిరించారని చెప్పి నాకు మొన్న తిర్లపూర్కి వచ్చిన రోజు చెప్పారు, మన చందాపూర్కి వచ్చిన రోజు కూడా అదే విషయం చెప్పారు. కానీ ఇంత భయపడి వాళ్ళ బెదిరింపులకు, కాంగ్రెస్ వాళ్ళ బెదిరింపులకు భయపడి ఇంతగా దుశ్చర్యకు పాల్పడతాడని చెప్పి ఊహించలేదు. భయపడేలాగైతే వాడు గెలిస్తే, ఒకవేళ గెలిస్తే వాడి సంగతి చూస్తాం మేము, వాడిని మాత్రము ఇంకా ఏమో రకరకాలుగా బెదిరించారని చెప్పి నాకు మొన్న తిర్లపూర్కి వచ్చిన రోజు చెప్పారు, మన చందాపూర్కి వచ్చిన రోజు కూడా అదే విషయం చెప్పారు. కానీ ఇంత భయపడి వాళ్ళ బెదిరింపులకు, కాంగ్రెస్ వాళ్ళ బెదిరింపులకు భయపడి ఇంతగా దుశ్చర్యకు పాల్పడతాడని చెప్పి ఊహించలేదు. మహదేవప్పది ఆత్మహత్య కాదు, కాంగ్రెస్ చేసిన హత్య అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. ఓటమి భయంతోనే బెదిరింపులు, అరాచకాలకు పాల్పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీని రాళ్లతో కొట్టే పరిస్థితి రాబోతోందని, మా సహనాన్ని పిరికితనంగా భావిస్తారా అని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల తరువాత కాంగ్రెస్ పై యుద్ధం చేయబోతున్నావు అని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేసే రోజులొచ్చాయని, బీజేపీ కార్యకర్తలారా ధైర్యంగా ఉండండి, నాయకత్వం మీకు అండగా ఉందని అన్నారు. మహదేవప్ప ఆత్మహత్యకు కారకులైన కాంగ్రెస్ నేతలను వెంటనే అరెస్ట్ చేయాలని, నిష్పాక్షికంగా విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. అన్ని మున్సిపాలిటీస్లో భారతీయ జనతా పార్టీకి అనుకూలమైన వాతావరణం నిర్మాణమైంది. ఈ పరిస్థితిలో మక్తల్లోనే 6వ వార్డు కౌన్సిలర్ మహదేవప్ప గెలుపు దిశగా వస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫోన్ ద్వారా బెదిరించి పోటీ నుంచి తప్పుకోవాలని చెప్పి వార్నింగ్ ఇవ్వడంతో కేవలం ఒక్కరోజు కాదు, మొదటి నుంచి కూడా అనేక సందర్భాల్లో వార్నింగ్ ఇష్టపడి కూడా మహదేవప్ప ధైర్యంగా ఇలా బరిలో నిలబడ్డాడు. అయినప్పుడు కూడా ఒత్తిడికి తట్టుకోలేక, వేధింపులకు తట్టుకోలేక ఇవాళ ఆయన ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇది ఆత్మహత్య కాదు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన హత్యగా ఇలా భావించాల్సి వస్తున్నది. నేను ఒకటే హెచ్చరిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు, గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇదే విధంగా అరాచకాలు చేస్తే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎక్కడ భయపడలే, ఎక్కడ నిరాశ చెందలే. ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్ను బయటికి గుంజుకొచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. కేసీఆర్ మెడలు వంచిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ కేసీఆర్నే మెడలు వంచి బయటికి వచ్చిన వాళ్ళం మీ కాంగ్రెస్ పార్టీ ఎంత మాకు. ఇలా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా మున్సిపల్ ఎన్నికల్లో నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కూడా అనేక ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీతో పాటు ఇతర పార్టీ కార్యకర్తలను ఎత్తుకపోవడం, బెదిరించడం, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉద్యోగస్తుంటే వాళ్ళకు వార్నింగ్లు ఇవ్వడం, పోటీ నుంచి తప్పించే ప్రతి చేయడం. చేతగాని దద్దమ్మ పార్టీ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ మీకు ధైర్యం ఉంటే, మీకు చీము నెత్తురుంటే డైరెక్ట్ బరిలో దిగి మీకు గెలిపేందో చూపట్టండి. పిరికి పందల లెక్క, సేవ చేసిన లెక్క, చాతగానం లెక్క ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను వేధింపులకు గురి చేస్తే ఇవాళ తగిన గుణపాఠం చెప్తాం. భయపడే ప్రసక్తి లేదు.
ముఖ్యమంత్రి సొంత జిల్లా మహబూబ్ నగర్ లో మంత్రి అధికార పార్టీ ఒత్తిడి మేరకు ఎస్టీ అభ్యర్థి ఎరుకల మహదేవప్ప ఆత్మహత్య చేసుకోవడం దారుణం అని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. రాజ్యాంగం పుస్తకాన్ని పట్టుకొని దేశమంతా తిరుగుతున్న రాహుల్ గాంధీ తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసేలా దురాగతాలకు పాల్పడటం తీవ్ర అభ్యంతరకరం అని వారు తెలిపారు. తెలంగాణలో జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయికి దిగజారి ఒత్తిడులకు, బెదిరింపులకు, వేధింపులకు పాల్పడి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఎన్నికల బలి తప్పించడానికి అనేక కుట్రలు పడుతున్న ఉదంతం నిన్న మక్తల్ మున్సిపాలిటీలో ఒక ఆదివాసి గిరిజనుడు ఎరుకల సమాజానికి సంబంధించిన వ్యక్తి బీజేపీ కార్యకర్త మహదేవప్ప అక్కడ మున్సిపల్ వార్డుకు పోటీ చేస్తా ఉంటే అతన్ని మరి బరిలో నుంచి తప్పుకోమని చెప్పి ఒకవైపు మంత్రి బెదిరింపులకు పాల్పడడం, ఒత్తిడి చేయడం. అది ముఖ్యమంత్రి సొంత జిల్లా. ఇది మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా. మహబూబ్నగర్ జిల్లాలో ఈ పరిస్థితి ఉందంటే మీరు ఊహించుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ఏ రకంగా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఆ వేధింపులు, ఒత్తిడి తాళలేక ఆ అబ్బాయి బీజేపీ అభ్యర్థి నిన్న ఉరి వేసుకొని చనిపోవడం జరిగింది. అతను తన భార్యకు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, నేను గెలవడం ఖాయం, ఈ వార్డు నుంచి కౌన్సిలర్ కావడం ఖాయం. గెలిచిన తర్వాత కూడా ప్రభుత్వము, మంత్రులు ఈ రకమైన ఒత్తిడి తీసుకొచ్చి నా మీద అనేకమైనటువంటి వేధింపులకు గురి చేసే ప్రమాదం ఉన్నది. కాబట్టి నేను గెలిచినా ఇవాళ ఉండలేను, బతకలేను. కాబట్టి నేను మరి చనిపోతున్నా అని చెప్పి ఆ రకంగా చెప్పి చనిపోయాడంటే ఇవాళ ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నటువంటి ఉన్నదని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఉదయం లేస్తే రాజ్యాంగాన్ని పట్టుకొని ఢిల్లీలో మరి ప్రకంపనలు చేసేటువంటి రాహుల్ గాంధీ వాళ్ళు జవాబు చెప్పాలి. అయితే మక్తల్ మున్సిపాలిటీ 6వ వార్డు ఎన్నికను వాయిదా వేసినట్లుగా రిటర్నింగ్ అధికారి శివయ్య ప్రకటించారు. 6వ వార్డు నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్న మహదేవప్ప ఆత్మహత్య చేసుకోవడంతో మున్సిపల్ ఎన్నికల నియమావళి ప్రకారం ఎన్నికను వాయిదా వేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు మరిన్ని వివరాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు త్వరలోనే వెల్లడిస్తామని రిటర్నింగ్ అధికారి శివయ్య లిఖితపూర్వకంగా ఉత్తర్వులు విడుదల చేశారు.